వనసలిపురంలోని ఆటో నగర్లో పెంచిన 5% టోల్ ట్యాక్సీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నందరెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని, వెంటనే పెంచిన టోల్ ట్యాక్సీలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 5% టోల్ గేట్ ఛార్జీలు దేశవ్యాప్తంగా పెంచడం జరిగింది. దీన్ని మేము మా తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే రోజు రోజుకు వాహనాలు పెరుగుతున్న సంగతి జనమందరికి తెలుసు. ఏ రోజుకు ఆ రోజు మరీ ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత ఇండివిజువల్ వాహనాలు కానీ, ట్రాన్స్పోర్ట్ వాహనాలు కానీ, ఏవైనా కానీ, బస్సులు కానీ ఏవైనా కానీ విపరీతంగా పెరుగుతున్న సందర్భంలో కొత్తగా టోల్ గేట్లు ఆదాయం తగ్గిందని, లేకుంటే టోల్ గేట్లు వర్కౌట్ అవుతలేవని కేంద్ర ప్రభుత్వం ఏదైతే 5% టోల్ గేట్లు పెంపుదల చేసిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అలాగే గతంలో కూడా మేము ఈ డీలర్ల మీద, ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మీద, వీటన్నిటి మీద మేము నిరసన వ్యక్తం చేసినాం. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తూ ఏమైతే దాని దురుద్దేశంతో మా అక్రమంగా ఈ యొక్క టోల్ గేట్లు విధింపు నేటి నుంచి అమలు చేస్తారు. కాబట్టి దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది ఇక్కడ నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎంతైతే ఇన్సూరెన్స్ ఉంటుంది, ఏ బండికైతే ఎంతైతే ఇన్సూరెన్స్ తీసుకుంటారో వితిన్ 2 కిలోమీటర్స్ ప్రెమిసెస్లో తిరిగే వాళ్ళ వాహనాలకు కూడా అంతే ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. దీన్ని కూడా మేము పలు సందర్భంలో ఎన్ఆర్టీఏ వాళ్ళకు కూడా తెలియజెప్తే వాళ్ళు పట్టించుకున్నట్టుగా సేమ్ అదేవిధంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వసూలు చేసుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు ఈ డీలర్ల విషయంలో కూడా ఇంటర్నేషనల్లో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు $120 కూడాయిలు ఉన్నప్పుడు ఇక్కడ యూపీఏ ప్రభుత్వం 65 నుంచి 70 రూపాయల లోపలనే డీజిల్ అమ్మింది. మరి ఈరోజు 65 నుంచి 70 మధ్యనే కూడాయిల ధరలు ఇంటర్నేషనల్ మార్కెట్లో నడుస్తున్నాయి. మరి ఇప్పుడు ఈరోజు 95 రూపాయలు డీజిల్ అమ్ముతున్నారు. మరి దీన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు పరిలోకి తీసుకొని ఎందుకు డీజిల్ ధరలు తగ్గించలేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా పక్కన కర్ణాటక రాష్ట్రంలో మన తెలంగాణ కంటే 12 రూపాయలు సుమారు డీజిల్ తక్కువన్నది. మరి తెలంగాణ ప్రభుత్వం కూడా డీజిల్ ధరలను మహారాష్ట్ర ప్రభుత్వంతో కానీ చూస్తే, మన కర్ణాటక ప్రభుత్వం చూస్తే కూడా డీజిల్ ధరలు తగ్గిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా 10 నుంచి 12 రూపాయల మేర డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణం స్పందించి ఇక డీజిల్ ధరలను తగ్గించాలి. మిగతా రాష్ట్రాలు ఏ విధంగా తగ్గించారో తెలంగాణ ప్రభుత్వం కూడా అదేవిధంగా డీజిల్ ధరలు తగ్గించాలి. ఎందుకంటే ఇది మిగతా కర్ణాటకలో మన ఆంధ్ర కర్ణాటక బార్డర్ ఉన్నటువంటి కర్ణాటకలో ప్రతిరోజు కొన్ని వేల ట్యాంకర్లు కర్ణాటక నుంచి ఆంధ్రకు దిగుమతి అవుతున్నాయి. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రోజుకు ₹1 కోటి ట్యాక్స్ లాస్ అవుతుందని చెప్పి ఈ మధ్యనే పత్రికలు ఇవ్వడం జరిగింది. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం కూడా డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతుంది.